గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందాం మనం. గలతీయులకు 6వ అధ్యాయము 7వ వచనము చదవాలి బైబిల్ తీసిన వారు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చాలు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. జాగ్రత్త వినాలి. బైబిల్ తీయమంటే అరగంట ముందు తీస్తారు కదా. ఎప్పుడు నేను చెప్పింది నేను చెప్పకముందే తీయాలి బైబిల్. మీరు మిమ్మల్ని దేవుడు దీవించిన లేట్గా తీసినాను. ఆమె చెప్పండి. ఇంక ముందుకు ప్రయత్నించాలి. ఓకే, జాగ్రత్త నా మాటలు వినండి. ఇవి చాలా ఆత్మ సంబంధమైనటువంటి మాటలు. బైబిల్లో ప్రతి ఒక్క మాట కూడా మనకు ఎంతో జీవాన్ని అనుగ్రహించేటువంటి మాటలు. ఆమె హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రికలో మనం 6వ అధ్యాయము 7వ వచనము చదువుకున్నాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషులు ఏమి విత్తునో అదే పంటను ఆ పంటనే కోస్తారు. మోసపోకుడి అనేటువంటి వర్డ్ మనం చూస్తే, ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఏ విషయంలో నువ్వు మోసపోతా ఉన్నావు, ఏ విషయంలో మాయగా అదే మోసపోతా ఉన్నావు, ఏ విషయంలో నువ్వు మాయమైపోతున్నావు, ఒకసారి నువ్వు పరీక్షించుకుంటే ఏ విషయంలో మోసపోతున్నావు నీకు అర్థమైపోతుంది. ఆమె హల్లెలూయా. మోసము ఈరోజు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి గొప్ప ఆయుధం ఏంటంటే మోసం. సొంత అన్నదమ్ముడిని నమ్మడు, మోసం చేయడంగా చూస్తాడు. తల్లిదండ్రులు పిల్లల్ని మోసం చేయడంగా చూస్తారు, పిల్లలు తల్లిదండ్రుల్ని మోసం చేయడంగా చూస్తారు. మాయా, ఇదే లోకము, మాయలోకం. ఇటువంటి మాయలోకంలో నువ్వు మోసపోతూనే ఉంటావు. మోసం 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 మోసం, ఎక్కడ చూసినా మోసమే. బిడా, నువ్వు దేవుని తప్పించుకుంటావు కానీ పరుల చేతిలో మోసపోతావు. ఎందుకు ఈరోజు ఈ అంశాన్ని దేవుడు మన ముందు పెడుతున్నాడు నాకైతే తెలియదు, కానీ ఎందుకు ఈ అంశాన్ని దేవుడు మన ముందుకు తెస్తున్నాడో తెలియదు, కానీ నాకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది ఈ రోజుల్లో మాయా మోసం ఎక్కువ నేర్చుకుంటున్నారు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు మోసపోవద్దు, నువ్వు మాయలో పడిపోవద్దు, నువ్వు పాపంలో పడిపోవద్దు, నువ్వు శాపంలో పడిపోవద్దు. నువ్వు మోసపోతున్నావు, నీకు అర్థం కావట్లే. నువ్వేం చేస్తున్నావు? మోసపోతున్నావు. కూర్చో బాబు, కూర్చో. దేవునికి మహిమ కలుగును గాక. సార్ లైవ్ హల్లెలూయా. అర్థం చేసుకోవాలి. చాలా మంది మనం ఏం చేస్తున్నాం అంటే మోసపోతూ ఉన్నాం. కొంతమంది అంటారు, ఏరా మోసపోయావు అని అడిగితే, మోసపెట్టులో ఉన్నంతకాలం మోసపోతూనే ఉంటాం. నీకు తెలివి లేదా? నీకు జ్ఞానం లేదా? నీకు ఆలోచన లేదా? ఎందుకు మోసపోతున్నావు? నమ్మి 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 మోసపోతాం. చాలా నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, ఇలా ఎంత కాలము నీవు మోసపోదువు, నమ్మి మనుషులను నీవు నమ్మి. ఎన్నిసార్లు మోసపోతావు?
మనుషులు నమ్మొద్దు. దయచేసి చెప్తున్నా, మనుషులను గాని మనుషుల మాటలు గాని నమ్మవద్దు, అస్సలు నమ్మవద్దు. నువ్వు మోసపోతావు. నమ్మేవా? మోసపోతావు, ఖచ్చితంగా మోసపోతావు. తేనె లాంటి మాటలు మాట్లాడతారు నీ దగ్గరికి వచ్చి. ఏ మాటలు మాట్లాడతారు? తేనె లాంటి మాటలు మాట్లాడతారు. దానికి నువ్వు మోసపోవద్దు బిడ్డ. తేనె తినడానికి బాగానే ఉంటుంది, ఒకసారి 2 సార్లు 3 సార్లు, తర్వాత ఏమైంది? తినక తినక తీయదేమవుద్ది, చేదైపోద్ది. బ్రతుకులు కూడా అంతే. మోసపోతే ఖచ్చితంగా ఈ రోజుల్లోని అమ్మాయిని ప్రేమిస్తూనే ఉంటారు. చాలా మంది కుటుంబాలు జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. ప్రేమ అంటే అర్థం ఏంటంటే శరీరం కలవడమే ప్రేమ. ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రేమ. మనసు కలవడం అనేది ప్రేమ కాదు. శరీరం కలిస్తేనే ప్రేమ అనుకొని జీవిస్తూ ఉన్నారు. కానీ తనకి తెలియదు పాపం మోసపోతుందని. తండ్రి పగలనక రే అనక కష్టాన్ని దిగమింగుకుంటూ, అయ్యో నా బిడ్డలు బాగోవాలి, నా పిల్లలు బాగోవాలి, వారి భవిష్యత్తులు బాగోవాలి, నేను కష్టపడినట్లు వారు కష్టపడకూడదు, నేను శ్రమ పడినట్లు వారు శ్రమ పడకూడదు అని బిడ్డలు ఎంతో నమ్మి తన తెచ్చుకున్నటువంటి ఆ జీతం లేదా తను తెచ్చుకున్న కూలి పని తెచ్చి బిడ్డలకి ఇస్తాడు. బిడ్డలకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? 1 సంవత్సరం మొదలుకొని, పుట్టినది మొదలుకొని 15 సంవత్సరాల వరకు కూడా తండ్రి మాట వింటారు. ఆ తర్వాత రేఖలు వస్తాయి వీడికి. తండ్రినే మోసం చేసి వెళ్ళిపోతారు, తల్లినే మోసం చేసి వెళ్ళిపోతారు. ఎన్ని కుటుంబాలు లేవేలాగా, ఎన్ని జీవితాలు లేవేలాగా. తల్లిదండ్రులు అంటారు, రే నాన్న అమ్మాయి మంచిది కాదురా, లేదా అతను మంచోడు కాదురా, వద్దురా, చేసుకోవద్దురా, నీ జీవితం పాడైపోద్దురా అని బ్రతిమలాడితే మేము ప్రేమించుకోవడం నీకు ఇష్టం లేదా నాన్న? మమ్మల్ని ఎలా చావని, మమ్మల్ని ఎలా ఉండని, మా బ్రతుకులు ఎలా ఉన్నాయి, ఎందుకు నాన్న మా జీవితాన్ని విడగొట్టడానికి చూస్తావు అనేసి తండ్రిని అనేటువంటి రోజులు వచ్చేసాయి, తల్లినే అనేటువంటి రోజులు వచ్చేసాయి. ఈరోజు సమాజం ఏ విధంగా ఉందంటే మనుషులు గుండెల మీద తన్నేసి వెళ్ళిపోతున్నారు. పిల్లలే తల్లిదండ్రులు గుండెల మీద తన్ని వెళ్ళిపోతా ఉన్నారు. చాలా మంది ఈరోజు చాలా మంది వింటున్నారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోసపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా మాయా, మోసం. బిడా, నువ్వు మోసపోకూడదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మోసపోకండి. నువ్వు మోసపోతే, నువ్వు పాడైపోతే, నువ్వు నలిగిపోతే, నువ్వు దిగజారిపోతే, నువ్వు పాపములో పడిపోతే మొట్టమొదటిగా బాధపడేది ఎవరో తెలుసా? నిన్ను సృష్టించిన సృష్టికర్త. గుర్తుపెట్టుకో. నీ మీద పెట్టుకున్న ఆశలు ఏమైపోతాయి, నీ మీద పెట్టుకున్న కోరికలు ఏమైపోతాయి, నీ మీద దేవుడు ఉంచినటువంటి ఆ సంకల్పం ఏమైపోద్ది, నీ మీద పెట్టుకున్న దేవుని యొక్క ఉద్దేశం ఏమైపోద్ది, నీ మీద పెట్టుకున్న దేవుని యొక్క ప్రణాళిక ఏమైపోద్ది, నీ మీద పెట్టుకున్న దేవుని యొక్క ఆలోచన ఏమైపోద్ది. ఒక్కసారి నువ్వు ఏ రోజైనా గమనించావా? మోసపోతున్నావే, మాయలో పడిపోతున్నావే. దేవుడు హెచ్చరిస్తున్నాడు, బిడ్డ జాగ్రత్త. నీకంటూ ఒక కుటుంబం ఉంది, నీకంటూ ఒక వ్యక్తిగత జీవితం ఉంది, నీకంటూ ఒక వ్యక్తిగత బిడ్డలు ఉన్నారు వ్యక్తిగతంగా. కానీ ఎందుకు మాయలో పడిపోతున్నా? ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోసపోవద్దు. ప్రజలు మంచోళ్ళు కాదు. జీవితం చాలా చిన్నది.
ఈ చిన్న జీవితాన్ని సుఖంగా అనుభవించాలని దేవుడు నీ ముందు పెడతాడు. కానీ నీవు దాని నుంచి త్రోవ తప్పిపోయి జీవిస్తూ ఉంటే, త్రోవ తప్పిపోయి బ్రతుకుతూ ఉంటే, త్రోవ తప్పిపోయి నడుచుకుంటూ ఉంటే, అప్పుడు అంటాడు దేవుడు, నిన్నెంత నమ్మేంట్రా నేను నమ్మితే నా నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేసావు. నిన్ను నమ్మా, నా నమ్మకాన్ని నువ్వు ఏం చేసావు? పాడు చేసావు. నీ మీద పెట్టుకున్న ఆశలు పాడు చేసావు, నీ మీద పెట్టుకున్న కోరికలు పాడు చేసావు, నీ మీద తలంచిన తలంపులు పాడు చేసావు. నీకు ఒక మంచి జీవితాన్ని ఇద్దాం అనుకున్నా, నీకు ఒక మంచి భవిష్యత్తుని ఇద్దాం అనుకున్నా, నీకు ఒక మంచి ప్రణాళికని సిద్ధపరుద్దాం అనుకున్నా, నీకు ఒక మంచి జీవితాన్ని ఇద్దాం అనుకున్నా. కానీ నీవు నన్ను ఏం చేసావు? మోసం చేసావు. అడగడా దేవుడు? అడగడా బిడ్డ? నిన్ను దేవుడు అడుగుతాడు కదా. అప్పుడు ఏం సమాధానం చెప్తావు? నీవు ఏం చేయాలని ఆలోచనతో ఉన్నావు? ఏ తలంపు కోరిక కలిగి ఉన్నావు? నీవు తండ్రి అంటాడు కదా. తండ్రి ఏమంటాడు తెలుసా? కుమార్తెని గాని కుమారుని గాని, నానా అరే నువ్వు ఒక్కగానే ఒక కొడుకురా, అరే నువ్వు ఒక్కగానే ఒక కొడుకురా, నేను ఆరగారాలుగా పెంచాను రా, పెద్ద చేశాను రా, గొప్పోడు చేశాను రా, నేను మంచిగా చూసుకుందాం అనుకున్నాను రా, నీ జీవితాన్ని మంచిగా నేను ఉంచుదాం అనుకున్నాను రా. నువ్వేంట్రా అలా తిరుగుతున్నావు? నువ్వేంటి అలాగ అయిపోతున్నావు? తల్లి అంటది కదా. ఏమనంట తల్లి ఏమంటది? అది మంచోడు కాదు తల్లి, వద్దు నాన్న, అటువంటి జీవితాల్లో నువ్వు వెళ్ళవద్దు, అటువంటి పరిస్థితుల్లో నువ్వు దిగజారద్దు. ఇదిగో నేను చూసావా ఎంత కష్టపడి, ఎంత శ్రమపడి, ఎంత ఇబ్బంది పడి, ఎంతో నలిగిపోయి నా జీవితం పాడైపోయింది. ఈ విధంగా నీ జీవితం ఉండకూడదని నాన్న నీకు చెప్తున్నాను అనేసి ఎంతో మంది ఆరఘోరాలుగా పెంచుతూ ఉంటారు పిల్లలు ఏం చేస్తారు? 15 సంవత్సరాలు వచ్చాక, ఇప్పుడు 18 కాదండి, 15 వచ్చాక పోరా నువ్వేవాడు తండ్రిని, మమ్మల్ని ఎలా ఉంచకపోతే నీ మీద కేసు పెడతా అన్నోళ్ళు లేరా? మీతో ప్రేమించుకున్నావు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 1 సంవత్సరం లేదా 6 నెలలు లేదా ఒక 3 నెలలు. ఈ 3 నెలలు ప్రేమ. తండ్రి ఎంత కుమిలిపోతాడు. ఒక మనుష్యుడి మీద ఎంత ప్రేమ ఉంటే నిన్ను సృష్టించిన సృష్టికర్తకి నీ మీద ఎంత ప్రేమ ఉంటది? అవునా కదా? దేవునికి మహిమ కలుగుతుంది కాక. అవునా కదా? మన బిడ్డలు చెడిపోతే మనం చూడగలుగుతామండి? మన బిడ్డలు త్రోవ తప్పిపోతే మనం చూడగలుగుతామా? మన బిడ్డలు పాడైపోతే మనం చూడగలుగుతామా? అరే మనుష్యులమే మన మనుష్యులమే మనం చూడగలేకపోతే దేవుడు ఏం చూస్తాడండి? మీకు ఆశ పాడైపోతున్నావు, మోసపోవద్దు బిడ్డ, మోసపోవద్దు. మోసం ఈరోజు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న ఒక ఆయుధము. ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డని ఏలుబడి చేస్తున్న ఆయుధము మోసం. ఇల్లు కొనాలంటే మోసం, పెళ్లి చెయ్యాలంటే మోసం, హాస్పిటల్కి వెళ్ళాలంటే మోసం, బెడ్ మీద పడుకోవాలంటే మోసం, పెళ్లి చేసుకోవాలంటే మోసం. ఎంత మోసమో, మోసపోతా ఉన్నారు. మాయలోకం అయిపోయింది ఇదంతా. ఆ గాడిలో మనము చేరకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆ మోసంలో మనం పడిపోకూడదు. ఎంతో ప్రేమించి తన భర్తట ఒక భార్యకి ఏం చేశాడట తెలుసా? ఉద్యోగం ఇప్పించాడట. కూలి పని చేసుకొని, కూలి నాలి చేసుకొని తను చదివించి ఉద్యోగం వేయిస్తే ఆవిడ ఏం చేసిందట? ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఇంకొకరితోనే ప్రేమలో పడింది. భర్తకు తెలియదు పాపం. ఎప్పుడులాగా ఎక్కడి నుంచి డబ్బులు పంపిస్తూ ఉన్నాడు, దాన్ని ఖర్చు పెట్టుకుంటూ జీవిస్తూ ఉంది. సడన్గా ఒక ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం తక్కువ కదా ఫస్ట్ స్టార్టింగ్ సాలరీ, అది సరిపోలేదని చెప్పి తన భర్త కూడా కష్టపడి పంపిస్తూ ఉంటే మోసం చేసింది.
తీరా మోసి ఒక ఆఫీసర్ జీవితం బట్టబయలు అయిపోయింది. భర్తను మోసం చేసింది, ఇప్పుడు జైలు కూడా తింటాం. కన్న పిల్లలు మోసం చేస్తారు, ఏమైపోతుంది పరిస్థితి? బిడ్డ జాగ్రత్త. నీ జీవితం ఎండిపోతా ఉంది, నీ బ్రతికి ఎండిపోతా ఉంది. మోసంలో పడిపోతున్నావా? వద్దు, ఆ మార్గం నీకొద్దు, ఆ మార్గంలో నువ్వు వెళ్ళొద్దు. దయచేసి చెప్తున్నాను, వెళ్ళొద్దు. దానికేం కాదు, దేవుడికి ఏం కాదు. నీ మీద పెట్టుకున్న ప్రణాళిక ఉంటుంది చూసావా, నీ మీద పెట్టుకున్న హోప్స్ ఉంటాయి చూసావా, నీ మీద పెట్టుకున్నటువంటి ఆలోచనలు ఉంటాయి చూసావా, అప్పుడు అంటాడు దేవుడు, అరే నేను ఎంత నమ్మేంట్రా, నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయాను, నీకు ఒక మంచి జీవితాన్ని ఇద్దాం అనుకున్నాను రా, నన్ను ఆటంకపరిచావు నువ్వు. అందుకేనండి మొదట ఉన్న విశ్వాసం కడవరకు ఉండదు చాలా మందికి. మొదట ఉన్న విశ్వాసము కడవరకు ఉండదు. మొదట్లో ఎలా ఉంటదంటే, ఓ ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, దేవునితో గడపాలి, దేవునితో ఉండాలి, దేవుని పరిచర్యలో ఉండాలి, దేవుని ప్రేమలో ఎదగాలి, దేవుని యొక్క ఆజ్ఞలో ఎదగాలి, దేవుని యొక్క ధైర్యం ఎదగాలి, దేవుని యొక్క కృపలో ఎదగాలి అన్నట్టు ఉంటది. అది కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది తెలుసా? ఈ రోజు రాలేకపోతున్నాను ప్రభా క్షమించు, ఈ రోజు వెళ్ళలేకపోతున్నాను ప్రభా క్షమించు. ఈ క్షమించి మాట ఏమైపోద్ది అంటే రొటీన్ అయిపోద్ది. ఏమైపోద్ది? కానీ యథావిధిగా ఒకేలాగా నువ్వు ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యథావిధిగా ఒకేలాగా ఉండు నీ జీవితం. అప్పుడు ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా. ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివి, ఏమైంది నీ ప్రార్థన? ఒకప్పుడు బైబిల్ చదివే వ్యక్తివి, ఏమైంది నీ బైబిల్ చదవడం? ఒకప్పుడు ఉపవాసం ఉండే వ్యక్తివి, ఇప్పుడు ఏమైంది ఉపవాసం? ఒకప్పుడు అద్భుతమైన దర్శనాలు చూసే వ్యక్తివి, ఏమైంది నీ దర్శనము? ఏమైపోయింది? మాయలో పడిపోతున్నావా? మోసంలో పడిపోతున్నావా? వద్దు, ఆ మార్గం నీకు వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మోసపోతే విలువ కోల్పోతాం. ఏం కోల్పోతాం? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక. ఎవరమాట మనము? విలువ పెట్టి కొనబడిన వారము కనుక పైనున్న వాటినే వెతుకుడి, భూ సంబంధమైన వెతకొద్దు. దేవునికి మహిమ కలుగునుగా. ఇందాక చెప్పాను కాక, లేనిది ఉన్నట్టుగా నమ్మడం. మన ప్రభు కనిపించు, అదృశ్యమైనటువంటి వాటి, అదృశ్యమైన దేవుడు మనం ఏం చేస్తున్నాం? వెతకాలి. ఆమె వెతకాలి. వెతికితే అయినా దొరికే దేవుడు. ఆమె అదృశ్యమైన దేవుడు మన దేవుడు, కనిపించే దేవుడు, మాట్లాడే దేవుడు. ఎలా కనబడతాడు అంటే నీ సేవకుడి రూపంలోనో, ప్రార్థనా పరువుల రూపంలోనో, లేదా మంచి మంచి భక్తులు యూట్యూబ్ లో చూస్తుంటారు కదా, వారి రూపంలోనో కనబడతాడు తప్ప స్వయంగా వచ్చి దేవుడు కనబడనే. ఆయన చూడలేవు నువ్వు, ఆయన నువ్వు చూడలేవు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే లేని కూడా నేను చేయగలుగుతా, ఉన్నదని నమ్మగలుగుతా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకో బిడ్డ, మోసపోవద్దు. నీకు ఒక చక్కని మార్గాన్ని దేవుడు సిద్ధపరిచించాడు, నీకు ఒక మేలైన మార్గాన్ని దేవుడు సిద్ధపరిచించాడు, నీకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా దానికి కావలసినటువంటి ఇబ్బందులు తప్పించి ఆ మంచి మార్గంలో నిన్ను పంపాలనేదే దేవుని చిత్తము. ఈ లోపు నువ్వు మోసపోతే ఎంత ప్రణాళిక ఏం చేసావు? తోలనాడుకున్నావు. అరే ఇన్ని సంవత్సరాలైనా నా జీవితం మారలే, ఇన్ని సంవత్సరాలైనా నా బ్రతుకు మారలే, ఇన్ని సంవత్సరాలైనా నా పరిస్థితి మారలే, ఇన్ని సంవత్సరాలైనా నా యొక్క బతుకు జీవితంలో ఎటువంటి మార్పు రాలేదు అనుకుంటున్నామేమో. దేవుడు ఎప్పుడు కూడా ఒకేసారి దీవించడు, ఒకేసారి కష్టాన్ని తీయడు. అర్థమవుతుందా మీకు? ఆమేన్ చెప్పండి. ఎందుకో తెలుసా? నువ్వు ఒకేసారి మహారాజు జాబ్ వచ్చేది నెలకు నీకు ఏమంటా? తిరిగి లేదు నా లైఫ్. అవునా? నా లైఫ్ ఏంటంట? తిరిగి లేదు. నువ్వు అలాగే విరవీగుతావని దేవుడు నీకు ఇవ్వడు. అంతే.
ఒక ప్రణాళికలో నేను పెట్టాలంటే నేను స్టెప్ 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 ఎక్కించి ఊహకందని స్థాయిలో నిలబెడతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఊహకందని స్థాయిలో ఇప్పుడు నువ్వు మోసపోకుండా పడిపోకుండా నువ్వు నీ జీవితాన్ని కాపాడుకుంటూ చక్కగా నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తే నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకుంటే ఊహకందని స్థాయిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆమేన్ చెప్పండి. కాబట్టి మోసపోవద్దు. హల్లెలూయా. చూడండి పక్కన ఇంకో మాట ఉంటది, మనుషులు ఏమి విత్తునో అదే పంట. చూసారా, నువ్వేదైతే విత్తుతున్నావో అదే పంట కోస్తావు. స్వార్థముతో నీ పిల్లలు పెంచుతుంటే నువ్వు స్వార్థం, నీ పిల్లలు కూడా స్వార్థపరులు అవుతారు. కోపముతో నీ పిల్లలు పెంచినట్లయితే వారు కోపిష్ఠులు అవుతారు. మంచోళ్ళు ఎందుకు అవుతారు? పుట్టిన పిల్లలందరికీ చెప్తారు, అరే తన్నరా మేనమామే, తన్నరా. ఎవడు నేర్పిస్తున్నాడు? అదే చేస్తాడు వాడు. ఏం చేస్తాడు? అరే బైబిల్ చదువు నాన్న, ప్రార్థన చేసుకో నాన్న, అదే పంట కోస్తాడు వాడు రేపు. ఆమేన్ చెప్పు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. నువ్వేం చెప్తావో అదే గుర్తుపెట్టు. పిల్లలకి ఏం తెలియదండి. తల్లి తండ్రిలో ఉంటది. ఏదైనా పెంచే విధానము తల్లిలో తండ్రిలో ఉంటది. ఒక తండ్రి అంటాడు కదా ఇలాగా, ఏమనంటే ఒక తండ్రి అంటాడు, అరే నేను ఎలాగో చెడిపోయిండ్రా, ఎలాగో పాడైపోయిండ్రా, ఎలాగో నా జీవితం పోయిందిరా, మీరే శుభ్రంగా ఉండండిరా అంటే ఉంటారు వాళ్ళు. ఏమెందుకు చెప్పాలి మరి? బైబిలే చెప్తుందండి, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయనేలా. ఇప్పుడు నేను చెడిపోయి నా పిల్లలు మంచి చెప్తే అలకంటారండి? నెవర్. నువ్వేదిత్తుతావో అదే పంట కోస్తావు. జాగ్రత్త. నీ పిల్లల ప్రేమతో పెంచు, వారి ప్రేమలో ఎదుగుతారు. నీ పిల్లల భవిష్యత్తు జ్ఞానంతో పెంచు, జ్ఞానవంతులు అవుతారు. నీ పిల్లల్ని మంచిగా చూసుకో, మంచితనంలోనే పెరుగుతారు. నీ పిల్లల్ని ప్రేమలో పెంచు, ప్రేమిస్తూనే ఉంటారు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏది విత్తుతావో అదే పంట కోస్తావు. వాళ్ళకి లేని పోని నేర్పింది నీవే, వాళ్ళకి లేని పోని అలవాట్లు పంపింది నీవే. నిన్ను చూసి వాళ్ళు తయారవుతారు. ఎప్పుడు కూడా పిల్లల ముందు భార్య భర్తలు గొడవ పడకూడదు. ఎప్పుడు కూడా పిల్లల ముందు భార్య భర్తలు గొడవ పడ్డారా వాళ్ళకి అది వాళ్ళు రాండ్రో కావాలనుకోరు, కానీ ఆటోమేటిక్ గా వాళ్ళకి అర్థమైపోతుంది, బల్బు వెలిగిపోతుంది. తెలుసా మీకు? గుర్తుపెట్టుకోవాలి. ఆటోమేటిక్ వెళ్ళిపోయి అంటారు వాళ్ళు. అది ఏమంటారు తెలుసా? రేపు ఏ మీరు తిట్టుకున్నప్పుడు లేదా, మా ఎదుటిన గొడవ పడినప్పుడు లేదా అంటారంట. ఆ మాట నువ్వు అనిపించుకోవాలా ఏంటి? నాలుగు గోడల మయాన్ని సరళం చేసుకుని బయటికి వెళ్ళి చక్కగా నిలబడాలి. అది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు వాక్యమైన విత్తనము వారి హృదయంలో విత్తావనుకో, వాక్యం అనేది ఫలిస్తుంది వారి జీవితం. ప్రార్థన అనే విత్తనం నాటేవనుకో, వాళ్ళు వారి హృదయాల్లో వారి జీవితంలో ప్రార్థనే ఉంటది. కొంతమంది తల్లిదండ్రులు అందరూ కలిసి ఏం చేస్తారు తెలుసా? ఓ టీవీ వేసుకుంటారు, సినిమాకి అతికిపోతారండి. సినిమాకి అతికిపోతారు. సినిమా చూస్తూ 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 నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆ వందలో ఉన్న చెడుని ఎక్కువ తీసుకుంటారు తప్ప మంచిని తీసుకోరు. మంచిని తీసుకున్నవాడు ఈ రోజులో ఎక్కడ ఉన్నాడు? అందరూ మాయగాలి, అందరూ మోసగాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ మాయగాలి, అందరూ మోసగాలి. నువ్వు నిజాయితీ వాడు ఏంటంటే నేను నిజాయితీ వాడు అని చెప్పుకోవాలి. దేవుడు ఈ విధంగా నన్ను నిలబెట్టినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. నేను మోసగానే, నేను మాయలోనే. అప్పుడు
ఆ ప్రేమ ఏంటో గుర్తెరిగి తెలుసుకొని అది మంచి మార్గం కాదని దాన్ని విడిచిపెట్టాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది మనకి తెలియదు ఏంటంటే నువ్వేది విత్తుతావో అదే పంట కోస్తావు. పిల్లల ముందు గొడవలు పడడం కానీ, పిల్లల ముందు అల్లర్లు చేసుకోవడం కానీ, పిల్లల ముందు తిట్టుకోవడం కానీ, తన్నుకోవడం కానీ చేస్తే వాళ్ళకి అదే అవుతుందండి. మంచి జ్ఞానం ఏమి అవ్వదో గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు లేనిటప్పుడు ఏదైనా చికెన్ చెప్పడానికి బాగానే ఉంటుంది కానండి, ఆ టైంలో మరి వచ్చేస్తాయండి. ఏ టైంలో? ఆ టైంలో వచ్చేస్తాయండి. అంటే వచ్చేస్తాయి తర్వాత వాళ్ళ భవిష్యత్తు నువ్వే పాడు చేసిందని అవుతావు. వాళ్ళ భవిష్యత్తులో నువ్వే పాడు చేస్తావు. ఏదైతే విత్తుతావో అదే పంట కోస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి అని పంట కోయను అని ఈ విషయమే చెప్పుచున్నా. ఇప్పుడు విత్తడం కొరకు ఇంకొక విధానంలో మనం చెప్పుకుంటే, నీకు దీవెనలు కావాలా వద్దా చర్చకు వచ్చినప్పుడు? ఇటు చూడాలి, మీరు అందరూ మంచి వాళ్ళే చూడాలి. కొంచెముగా విత్తువాడు అంటే ఏంటి? అక్కడేముంది నాన్న? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయనని ఈ విషయమే చెప్పుచున్నా. హల్లెలూయా. కొంచెంగా విత్తడం ఏంటి, సమృద్ధిగా విత్తడం ఏంటి? మీకు అర్థమైన భాష నాకు చెప్పాలి. కొంచెంగా విత్తడం ఏంటి, సమృద్ధిగా విత్తడం ఏంటి? ఒకటి ఇంకా తెలీదా? దేవుని సన్నిధిలోకి నువ్వెంత తీసుకొస్తున్నావో 10వ భాగము అర్థమవుతుందా? నా జీవితంలో దేవుడికి నేను ఎంత ఇస్తున్నానో అది నా జీవితంలో అన్ని నేను విశ్వాసంగా ఉన్నప్పుడు దేవుడు అనేకమైన మిరాకిల్స్ చేశాడు నా జీవితం. అదవుతుందండి. నా జీవితంలో అన్నీ కూడా మేము ఏది కొనుక్కున్నా దేవుడికి దశంభాగం తీసేవారు. నువ్వు కొంచెంగా ఇచ్చేవనుకో, కొంచెంగానే దీవించుకో. ఎక్కువగా ఇచ్చేవనుకో, ఈ దశంభాగాల కోసం నేను ఎప్పుడు మాట్లాడను. ఈరోజు సందర్భం వచ్చింది, వాక్య సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. వాక్యం చూపించి మాట్లాడుతున్నాను. మళ్ళీ వాక్య రిఫరెన్స్ చెప్తున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడు నేనేం చేసేవాడిని అంటే ఎవరి దగ్గర ఒక లోన్ తీసుకున్నాను అనుకో, దాంట్లో కూడా దశంభాగం తీసేవాడు. ఎవరి దగ్గరైనా ఒకవేళ బట్టలు మేము కొనుక్కుంటే దాంట్లో దశంభాగం ఉండే, చెప్పులు కొనుక్కుంటే దాంట్లో దశంభాగం తీసేవాడు. ప్రతిదీ కూడా దేవునికి అన్నిటిలో దశంభాగం తీసుకెళ్లి ఆ సేవకునికి ఇచ్చేవాడు. ఒకసారి ఇల్లు లోన్ పెట్టుకున్నాను. ఇల్లు లోన్ పెట్టుకుంటే దాంట్లో కూడా అసలు లోన్ పెట్టుకుంటే తీసుకునేది మనమైతే దేవుడిగా ఎందుకోవాలి అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. నేనెందుకు ఇచ్చానో తెలుసా? ఈ అప్పు త్వరగా తీరిపోవాలి. గవర్నమెంట్ ఏమైనా డబ్బులు వేస్తే దాంట్లో కూడా నేను దశంభాగం తీసుకుంటున్నాను. తెలుసా? ఇంత నమ్మకంగా ఉన్నాను కాబట్టి దేవుడి స్థానంలో నిలబెట్టాను. ఆమేన్ చెప్పు. నీవు అంతే, నువ్వు దేవునికి ఎంతైతే ఇస్తావో అదే పంట కోస్తావు. ఆమేన్ చెప్పండి. నాకు డబ్బులు ఏం పోలేదు తమ్ముడు, ఆదివారం భోజనాలు ఎట్లేను, నేను డబ్బులు ఏమి ఇవ్వలేను తమ్ముడు, ఆదివారం భోజనాలు పెట్టలేను. నిన్ను అడిగాడా దేవుడు? నువ్వు ఇస్తే దీవించబడతావు, ఇవ్వకపోతే నాకే ఇబ్బంది లేదు, నేను పెట్టుకోగలుగుతా. నాకు పెట్టుకోలేనటువంటి సామర్థ్యత ఏమీ లేకపోలేదు. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను పెట్టుకోగలుగుతా. కానీ నీ ఆశ ఎలా ఉండాలో తెలుసా? ఎంతైనా దేవుడికి నేనే ఖర్చు చేయాలి. ఆశ నీకుంటే దేవుడు తృప్తిపరుస్తాడు. కొంచెముగా విత్తువాడు అది. ఒక ఆవిడట దేవుడు నమ్ముకుందట.
దేవుని నమ్ముకొని ఒకరోజు దేవుడిని నమ్ముకొని చాలా దేవుళ్ళో బాగా ఎదిగి ఫలించి బాగా ఉండిదట. అయితే ఒకరోజు చనిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? వినాలి ఇటువైపు. చనిపోయింది పాపం. చనిపోతే ఆ పైన దేవదూతలు తీసుకెళ్ళి, మనం చనిపోతే నమ్మండి దేవుని దూతలు మనల్ని తీసుకెళ్తాయి. అయితే దేవదూతలు తీసుకెళ్ళాడు. తీసుకెళ్తుంటే అలాగా వెళ్తా ఉన్నారట. ఆ బంగారు పట్టణాన్ని చూస్తూ ఉందంట. చూస్తూ ఉంటే అబ్బా ఇంత బంగారు పట్టణమా, ఎప్పుడు ఎన్నడూ చూడలేదే, ఇంత బంగారంతో నిండిపోయిన పట్టణమా అని చూసి మురిసిపోతా ఉందట. మురిసిపోతూ ఉంటే ఆ దూతలు ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాయట. ఇంకా ముందుకు తీసుకెళ్తుంటే ఇల్లు కనబడుతున్నాయట. మంచి బంగ్లా కూడా కనబడిందట. ఇది నా కోసమే దేవుడు ఇచ్చాడేమో అనుకుంది. అక్కడ నుంచి కొంచెం ముందు తీసుకెళ్ళిందట. దాని మీద ఒక చిన్న బంగ్లా కూడా కనబడిందట. అక్కడ కూడా ఇది నా కోసమేమో అనుకుందట. ఇది నీకు కాదమ్మా, ముందుకు రానట. ముందుకెళ్ళిందట. ముందుకెళ్తే అక్కడ ఒక ఇల్లు కనబడిందట. పోనీ ఇదేనా నాకు ఉందా అని అడిగిందట. ఇది కూడా కాదు నీకు, ఇంకా ముందుకు రానట. ఒక రేకుల షెడ్ కనబడిందట. రేకుల షెడ్ కనబడితే పోనీ ఇందులోనే నన్ను ఉండొచ్చా అంటే, ఇది కూడా నీది కాదు, ఇంకొంచెం ముందుకు రా. ఇదేంటయ్యా, నేను దేవుడి భూమి మీద ఉన్నప్పుడు ఎంతో కానుకలు ఇచ్చాను, ఎంతో దేవుడికి కనపరిచాను, ఎంతో మందికి బాప్తిజం ఇప్పించాను, నాకేటయ్యా ఎలా డీల్ ఎత్తున్నారు అని అడిగింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చిన్న పాక కనబడి, ఇదే నీకు. ఏమిట చిన్న పాక కనబడింది. ఆ పాకలో చూసిరట. ఏమయ్యా ఎలా చేశారేంటి అని అడిగితే అప్పుడు ఆవిడ అన్నదట, నువ్వు దేవునికి ఇచ్చే ప్రతి దాన్ని బట్టి ఇదే నీవు ఇచ్చింది, నువ్వు ఇచ్చిన ధనాన్ని బట్టి పాక కట్టబడింది. అర్థమైందా నీకు? నువ్వు ఎంత ఇచ్చావో అంత ద్వారా మాత్రం ఇదే కట్టబడింది. పైసలు ఎంత అయితే ఉంటాయో అంత ఇల్లే కట్టబడింది. నువ్వు పైసలు అంతే ఇచ్చావు, అందుకే నీకు టాటాకి. ఇది నమ్మడానికి అసత్యం ఉండొచ్చు కానీ మీకు ఇది వాస్తవం. నువ్వు భూమి మీద దేవునికి ఎంతైతే ఇస్తావో ప్రతి రూపాయి లెక్క పెట్టి దేవుని కొరకు ఆల్రెడీ ఇల్లు సిద్ధపరుస్తూ ఉన్నావు. అది ఎక్కడ ఉంటుందో తెలుసా మాట? యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి నుంచి చదువుతూ ఉంటాడు. నీ కొరకు ఆల్రెడీ అక్కడ ఏం సిద్ధపరుస్తున్నాడు? పరలోకములో ఇల్లు సిద్ధపరుస్తున్నాడు. ఏమనుకుంటున్నావు యేసయ్య అంటే, నువ్వు ఎంత ఇస్తున్నావో అంత దాన్ని బట్టి నువ్వు కొంచెం విదితే కొంచెమే కట్టబడుతుంది పరలోకంలో నిధి, అదే గది. అర్థమవుతుందమ్మా? చాలా మంది దశంభాగాన్ని దొంగిలించేస్తారు. ఏం సాధించేస్తారు నాకు అర్థం. గోల్డ్ మెడల్ ఏం సాధించేస్తారేమో. మీరు ధనులు నిజంగా. పేమెంట్ రాకముందే అన్నయ్య ఫోన్ పే చేశాను, అన్నయ్య తమ్ముడు ఫోన్ పే చేశాను. నిజంగా అంటే మీరు ఇచ్చేవాళ్ళు. దేవుడికి తెలుసు ప్రతి ఒక్కరు లెక్క. అవునా కాదు? ప్రతి ఒక్కరు లెక్క దేవుడికి తెలుసు. నువ్వు కొంచెంగా ఇస్తే కొంచెం అని పంట పోస్తావు, సమృద్ధిగా ఇస్తే. నేనేమనుకున్నాను తెలుసా, మా చర్చిలోని ఎవరైనా నిలబడి నాకు హెల్ప్ చేయండి అంటే మొదట నేనే ఉండాలని కోరుకుంటాను. భోజనాలకు హెల్ప్ ఏదైనా చేయాలంటే నేనే చేయాలని కోరుకుంటాను. ఏదైనా చర్చిలోకి సామాన్లు కొనాలంటే నా హస్తం ఉండాలని అనుకుంటాను. ప్రతిదీ కూడా నా అనేది ఏదైనా ఉండాలి మొట్టమొదటిగా అనుకొని నిలబడినటువంటి వ్యక్తిని. హల్లెలూయా, హల్లెలూయా. అలా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నీ దగ్గర లేవు కానీ వేదవాదుల దగ్గర ఏమైనా ఉన్నదా? ఏమన్నదమ్మా? ఏమి లేదు. కానీ ఏమేసింది? తన దగ్గర నుండి మొత్తం వేసేసింది. అది దేవుడు చూడలేదా? ప్రార్థన పెట్టామా అంటే ఉండండి పాస్టర్ గారు, డబ్బులు లేవు ఇంట్లో. డబ్బులు నువ్వు పెట్టేది ఏంటి? డబ్బులు ఎందుకు పెట్టడం? డబ్బులు లేకుండా లేనప్పుడు పెట్టు, సమృద్ధి వస్తుంది. ఆమె చెప్పు, ఆమె చెప్ప. డబ్బులు లేనప్పుడు పెట్టు. నీ అడుగులో ఆయన అడిగేసి ముందుకు నడుస్తాడు. ఆమె చెప్పు.
అమ్మా పూడికి పెట్టరా తల్లి అంటే పూడికండి కనీసం మజ్జిగ ఇవ్వడానికి డబ్బులు ఇవ్వాలి కదండి. కొట్టోడికి పెరిగిపోయాడుకండి డబ్బులు. అడిగాడా దేవుడు? పాస్టర్ గారు ఏమో అడిగారా? అమ్మా నేను అడిగాను ఎప్పుడైనా ఎవరినైనా నాకు అది పెట్టండి ఇది పెట్టండి అది ఇవ్వండి అది ఇవ్వండి. మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకో. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. డబ్బు కోసం ధనం కోసం ఈ మార్గంలో రాలే ప్రభు. ఈ మార్గంలో ఉంచలే డబ్బు కోసం ధనం కోసం. సంపాదించుకోవాలంటే నాకు బోడి మార్గాలు ఉన్నాయి. అన్ని మార్గాలు విడిచిపెట్టి వేసే మార్గంలోకి వచ్చాను. ఈ మార్గంలో మేలైనా కీడైనా యేసయ్యతోనే. ఆమేన్. హల్లెలూయా. నువ్వు విశ్వాసగా ఉన్నప్పుడు నీ విశ్వాస జీవితం స్థిరపడాలి, బలపడాలి అంటే నువ్వు కొంచెంగా కాదు సమృద్ధిగా ఇచ్చేవాడిగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. అప్పుడు నువ్వు దీవించబడతావు. ఒక ఆయన మాట్లాడుతూ అన్నాడు, నా జీతము 20% నేను దేవుడికి ఇస్తాను, ఉన్న 80% నేను తీసుకుంటాను అని చెప్పాడు. ఇంకొక ఆయన చెప్పాడు, మీకు రతన్ టాటా తెలుసు కదా, రతన్ టాటా చనిపోయాడు పాపం, తెలీదా? బిలియనీర్, గొప్పోడు, మన భారతదేశంలో ఆస్తిపరుడు. సకానికి సగం ఆస్తి, కోట్లాది కొద్ది రూపాయల ఆస్తి పేదలకు ఇచ్చేసాడు. తెలుసా మీకు? క్రైస్తవుడు ఎవడో కూడా ఈ సమర్పణ లేదు. నిజం చెప్తున్నానండి. నేను అంటాను ఇలాగా, ఏమనంటే క్రైస్తవుడు సమర్పణ లేదండి. క్రైస్తవుల దగ్గర లక్షలున్నా కోట్లాది రూపాయలున్నా ఈ సమర్పణలు ఉండవు. ఎంతైనా రాని 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 అని, కానీ ఈ డబ్బు నా దగ్గర నుంచి పోనీ అని ఉండదు. ఈ డబ్బు నా దగ్గర నుంచి పోనీ అని దేవుడు మనకి ఇస్తే ఈ డబ్బు మన దగ్గర నుంచి దేవుడు ఖర్చు పెట్టే వారికి ఉండాలి. హల్లెలూయా. రాని రాని అని అంటారు. కానీ ఒక అన్యుడండి బీదలకి తన సగం ఆస్తి ఇచ్చేసాడు. దేవునికి మహిమ కలుగునుగా. చాలా మంది ఉన్నారు మనకి. రతన్ టాటా వాడు కానీ మన సినిమాటర్లో చాలా మంది ఉన్నారు. అటువంటి మంచి మనసులు ఉన్నాయి కాబట్టి భూమి మీద వాళ్ళు స్థిరస్థాయిగా నిలిచిపోయారు. నువ్వు దేవుని నమ్ముకుంటే సరిపోతుంది. నీ మనసు కూడా ఏమవ్వాలి? చక్కగా ఉండాలి. హల్లెలూయా. బాప్తిసం పొందుకున్నంత మాత్రం పరలోకం అనుకుంటారుగా. నీ మనసు మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ జీవితం మారాలి, నీ పరిస్థితి మారాలి. మీకు తెలుసా, లోకస్తులకు అన్ని మారుతాయి, కానీ అన్ని మారుతాయి, బాప్తిసం మారు. మీకు తెలుసా లేదు? ఒకసారి గ్రహించండి మన ముందు జీవితం. లోకస్తులు మంచి మనసు ఉంటుంది, మంచి హృదయం ఉంటుంది, ప్రేమ కలిగిన మనసు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ బాప్తిసం తీసుకోరు, విగ్రహారాధనలోనే ఉంటారు. అందువల్ల వారికి పరలోకం లేనిది మనకి ఇచ్చాడు. మనకి ఇచ్చిన తర్వాత కూడా మనం ఏం చేస్తాం? దేవుడికి విరోధంగా చదువుతాం. ఎంతమంది క్రైస్తవులు దేవుడు గొప్పగా ఆశీర్వదించాడండి. వాళ్ళందరూ చేస్తున్నారా? దేవుని పనిలో నమ్మకంగా ఉంటున్నారా? మీటింగ్లు పెడుతున్నారా? సభలు పెడుతున్నారా? సేవకులు పిలిపిస్తున్నారా? బహిరంగ సభలు ఏమైపోయాయి? ఏవి ఎక్కడున్నాయి ప్రార్థనలు? ఖర్చు పెట్టలేకపోతున్నారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. జాగ్రత్తగా మనం దేవుడు ఇచ్చిన దాన్ని జాగ్రత్త ఖర్చు చేయాలి, వేస్ట్ ఖర్చులు కాదు. నువ్వు సమృద్ధిగా ఇస్తే నీకు దేవుడు ఏం చేస్తాడు? సమృద్ధిగా ఇస్తాడు. నీకు నీ కుటుంబానికి హ్యాపీగా పోషిస్తాడు. సింహం పిల్లలు లేమి గలవై ఆగలగొని నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు లేదన్నాడు ప్రభు. ఎందుకు నీకు కొదువు వస్తుంది? నెల వచ్చి మళ్ళీ నెల జీతం వచ్చేంత వరకు కూడా ఆ దగ్గర రూపాయి, ఈ దగ్గర రూపాయి, ఆ దగ్గర రూపాయి ఎందుకు అడుక్కుంటున్నావు అంటే నువ్వు సరైనటువంటి విధానంలో లేవు. ఇవ్వడంలో కూడా సరైన విధానం లేదు నీకు. నేను ఇక్కడ రాకముందు దశంభాగాలు ఎలాగొవడం కూడా తెలిసింది కాదు వీళ్ళకి. ఇక్కడ రాకముందు దేవుని వాక్యం చెప్పాలని దేవుని వాక్యం చెప్పాను అంతే. వాళ్ళకి అర్థమైంది, ఇస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు తెలుసా అండి, వారానికి 20 రూపాయలు కానుకొచ్చి దాంతో బ్రతికిన సేవకులు ఎంతో మంది ఉన్నారండి. దేవుడు నమ్ముకుంటారు. వాళ్ళ వరకు పగలనక రాత్రనక ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి 20 రూపాయలు 10 రూపాయలు. మా ఊరి సైడ్ అయితే మరి దారుణం అండి. 10 పైసలు వేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి.
రూపాయి వేసిన వాళ్ళు ఉన్నారా? 5 రూపాయలు. అమ్మ ఒరే నువ్వు ఉట్టి చేతులు తెలకూడదు, ఈ రూపాయి తీసుకొని పాటర్ బాబు కానికి పాస్టర్ బాబు ఈ రూపాయి తీసుకో, ఉత్తి చేతులు వెళ్ళకూడదు. మనం పిల్లలకి అదే నేర్పిస్తున్నాం. నీ పిల్లలకు కూడా సమృద్ధిగా ఇవ్వడంగా నేర్పించు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. ఇలా చెబితే దీన్నే ట్రోల్ చేసుకోవాలి ఎక్కువ. దశంభాగం కోసం చెప్తాను, నాకు అవసరం లేదు, దేవుడు ఇచ్చింది చాలు నాకు. ఆమె ఏ విధంగా ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఆమె కాబట్టి మనం ఏదైతే విత్తుతున్నామో అదే పంట కోస్తాం. గుర్తుపెట్టు, ఏదైతే విత్తుతున్నామో అదే పంట కోస్తాం. మేము ధాన్యం పండించుకుంటామా? ధాన్యం పండించుకుంటే నేను అనుకున్నా, ప్రభా ధాన్యం పండితే నీ సేవకు రైస్ మూట ఇచ్చేయాలి. ఇచ్చేసాను వెంటనే. ఫస్ట్ ఆడించిన దాంట్లో రైస్ మూట పట్టుకెళ్ళి ఇచ్చేసాను. తర్వాత ఎవరికైనా అడిగితే ఖచ్చితంగా నా దగ్గర లేదు అని మాట ఎప్పుడు రాదు. నా దగ్గర ఉన్న ఏదైనా కావచ్చు, నాకు లేదు అని మాట రాదు. అదేటో అదే వీక్నెస్ పాయింట్ ఏమో నాలో. ఎవరైనా ఏదైనా అడిగితే నా దగ్గర లేదు అని చెప్తాను. సారీ, లేదు అనలేంటూ చెప్తాను. నా దగ్గర లేదు అనడానికి నా మనసు రాదు. పట్టుకెళ్ళి అయితే అంటాను అన్నమాట. అదే మైనస్ పాయింట్. కానీ అందరితోనే అలాగ ఉండకూడదని తెలుసు. కానీ ఏం చేస్తాం? ప్రభువుకు నన్ను పోలి నడుచుకుంటున్నాడు అన్నాడు కదా ప్రభు. ఆయన చూపించిన ప్రేమ చూపించాలి కదా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నువ్వేం విత్తుతున్నావో అదే పంట కోస్తావు. జాగ్రత్త. హల్లెలూయా. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. సార్ యోబు తీయండి. యోబు గ్రంథము 4:8 వచ్చి ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. యోబు గ్రంథము 4:8 వచ్చి నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. హల్లెలూయా. హల్లెలూయా. చూసి యోబు సాక్ష్యం ఇస్తున్నాడు ఏంటంటే, అక్రమముగా దున్ని కీడు అనే విత్తనాలు విత్తేవారు దానినే కోస్తారు. అక్రమము ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న 2 ఆయుధం ఏంటి తెలుసు? అక్రమం. దాన్నే విత్తుతున్నారు. అక్రమం విత్తి కీడనే విత్తనాలు విత్తుతున్నారు అన్నమాట. అక్రమం చేసి కీడనే విత్తనాలు విత్తుతున్నారు. వీళ్ళు ఎలా గొప్పలు అవుతారండి? వీళ్ళు ఎలా మంచోళ్ళు అవుతారండి? ఈ తండ్రి తప్పు చేసి, కుమారుడు తప్పు చేసి, వాళ్ళ కుటుంబస్తులు తప్పు చేసి ఇలాగ తప్పు చేసుకుంటూ పోతే అది శాపము, కీడు, దోషము. అది కాదు. సమృద్ధిగా వెళ్తాను దేవుని విషయంలో. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యోబు సాక్ష్యం ఇస్తున్నాడు ఏంటంటే, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని. ఏం దున్నుతున్నారంటే వీళ్ళు? అక్రమము. ఈ భూమి మీద అక్రమం పెరిగిపోయింది. అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. అక్రమమును ఎక్కువ ప్రేమిస్తున్నారు, అదే పంటకు వస్తారు. జాగ్రత్త. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్త వినాలి మనం దేవుని మాటలో. మనం మంచిని విత్తితే మంచికి వస్తాం, చెడుని విత్తితే చెడునే కోస్తాం. నీ పిల్లలకి నేర్పించే విషయంలో కావచ్చు, నీ భర్తలతో ఉండే విషయంలో కావచ్చు, నీ జీవితం విషయంలో కావచ్చు, నీ భవిష్యత్తు విషయంలో కావచ్చు, దేవుని పనిలో కావచ్చు, దేవుని యొక్క కృపలో కావచ్చు, నువ్వు చక్కగా నిలబడగలిగితే దేవుడు నిన్ను నిలబెడతాడు, వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. మొదటిది ఏం చెప్పాను? మొదటి మాట ఏంటి చెప్పాను? మోసపోకుడి. మోసపోవద్దు. రెండవది, ఏదైతే విత్తుతావో అది. జాగ్రత్త. నువ్వేం విత్తుతున్నావో నీకు తెలుసుకో, లేకపోతే నీవు పాడైపోతావు, నీ కుటుంబం కూడా పాడైపోతుంది. నువ్వు మంచిని విత్తితే మంచే, చెడుని విత్తితే చెడే. మంచిగా జీవించడం నువ్వు నేర్చుకుంటే మంచి జీవితం నీకు, నీ కుమారుని కుటుంబానికి
దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పరలోకమందున ప్రభువా, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఇంతవరకు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. మోసపోకుడి అన్నావు, ఏ విషయంలో మోసపోతున్నావు నువ్వు మాట్లాడావు తండ్రి. రెండోదిగా నాయన తండ్రి యేసయ్యా, నాయన ప్రభువా, విత్తువారు కీడును విత్తకుండా మేలును విత్తమన్నావు. అయ్యా, ఏదైతే మా జీవితంలో విత్తుతాం అదే పంట కోస్తామన్నాం తండ్రి యేసయ్యా. మా జీవితంలో నాయన మంచిని అయ్యా నాయన తండ్రి యేసయ్యా విత్తు నీ కొరకు నమ్మకంగా జీవించే జీవితాలు మాకు అనుగ్రహించండి. మీ కృపలో మీ ధైర్య భద్రపరిచి నీ జీవితం మాకు అనుగ్రహించి, నీ కృప మీ సన్నిధి మీ ఆత్మ అభిషేకము తోడించి నడిపించి సహాయం చేసి మేలులతో నింపమని అయ్యా నాయన తండ్రి ఈ యొక్క జీవితము మీ పాదాలకు అంకితము చేసే భాగ్యాన్ని అనుగ్రహించండి. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయిను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి అని పంట కోయినని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. కొంచెంగా విత్తేవారిగా కాకుండా అయ్యా ఫలించి అభివృద్ధి చెందులాగా అయ్యా మేము సమృద్ధిగా విత్తేవారుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మహిమను అందమని అయ్యా, మోసపోకుండా నీ దారిని తప్పిపోకుండా నీ దారిలో తొలగిపోకుండా నీ మార్గంలో నడిచే దాన్ని దయచేయమని నడిపించి మీ నామాన్ని కనపరుచుకోమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుందాం.